అదేవిధంగా మీకు ఇచ్చిన ఆధార పత్రం తీసుకుంటా వందేళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాట ఉద్యమాలు దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది, జైళ్ల పాలైంది. మీరట్ కుట్ర కేసులు, అలాగే ఆల్బూమ్ కుట్ర కేసులు, కేసు తెలంగాణలో కూడా ఆనాడు నైజాం గద్దించేటువంటి సాయుధ పోరాటం నిర్వహించింది. దున్నేవాడికి భూమి ఎన్నిశాఖ రద్దని చెప్పి 10 లక్షల ఎకరాల భూమి వచ్చి కేంద్ర పక్షంగా పడింది. ఈ మధ్యకాలంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరాకులను కావాల్సిన తీరు పట్ల కూడా ఎప్పటికప్పుడు నిరసిస్తున్నది. అంతేకాకుండా ఈ మధ్య ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను 2026 మార్చి ఆఖరి వరకు అంతం చేస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, ఖబర్దార్ మీరు ఆక్సిజన్ ఎన్కౌంటర్ చేయజాలరు, మీరు డ్రోన్లు వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కానీ మీరు ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రేగుట్టలలో ములుగు జిల్లా పరిధిలో దండకారణ్యంలో మీరు పారామర్గా తీసుకొచ్చి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. ఓ రకంగా బూటకు వెనుకాటం చెప్తూ ఉన్నారు. నంబూరు కేశవరావు మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అయితే బూటకు వెనుకాటని చెప్పి లోకంతా కూడా చూసి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం పెడిచేవున పెడుతున్నది. అలాగే ఇవాళ సింధూర్ ఆపరేషన్ పైన పార్లమెంట్ని దద్దరింపు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అది మరి సింధూర్ ఆపరేషన్కి సంబంధించి చూస్తే ఆనాడు శ్రీనగర్లో జరిగినటువంటి 28 మంది అమాయకులను టెర్రరిస్టు కుట్రలు పెట్టుకున్నప్పుడు నిఘా వైఫల్యాన్ని కూడా మరి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇలాంటి దుర్మార్గాల పట్ల సిపిఐ పౌరకులను కాల్రాసిన తీర్పు పట్ల నిరసిస్తున్నది. ప్రశ్నించే గొంతుకలపైన రాజద్రోహం కేసు పెట్టి ప్రొఫెసర్ సాయిబాబా నుండి వరారణ నుంచి అనేక మంది పైన కేసులు పెట్టి మరి వాళ్ళను చిత్రహింస పాలు చేసినటువంటి పరిస్థితి. లేకుంటే వాళ్ళని ఇంకా అసలు ప్రజాస్వామ్యం వచ్చి 76-70 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇంకా రాజద్రోహం, అంటే రాజుల పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రజల పరిపాలన అయినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మొండిగా మరి అలా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కునే ప్రజలకు అందట్లేదు, చెందట్లేదు, కూడుగుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు. కానీ మరి అన్ని విధాలు కూడా ఆంక్షలు పెట్టి ప్రజలపైన కూడా బలప్రయోగం చేసి మానసిక హింసకు గురి చేసేటువంటి ప్రశ్నించే గొంతుకలు నొక్కేసి లేకపోతే జైలపాలు చేసి కేసులు పెట్టే పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న కాలంలో కూడా మరి కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరిస్తుంది. అలాగే నిజంగా చెప్పాలంటే విజయ్ మాల్యా లేకుంటే ఈ నీరవ్ మోడీ ఇలాంటి దొంగలకు ఆదాని అంబానీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా కోట్లాది రూపాయల సహజవనం కట్టబెడుతూ మరి ప్రభుత్వ సంస్థల్ని విలీనం చేస్తున్న పరిస్థితి. వైపున రైతులకు 3 చట్టాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి, కార్మికులకు సంబంధించి 29 చట్టాలు తీసుకొచ్చి, చట్టాలు ఉంటే 4 కోట్ల కింద విభజించి మరి సమ్యాక్ను కూడా రద్దు చేస్తూ ఉండండి. 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి కుట్ర చేసింది. కాబట్టి దానికి నిరసనగా మరి చారిత్రక సభలు మన 9 తారీఖున జరిగినాయి. కాబట్టి ఇవాళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీర్థెళ్లపైన, మోడీ ప్రభుత్వం విధానాలపైన మరి రైతుల పక్షాన, కూలీల పక్షాన, కార్మికుల పక్షాన, యువజన పక్షాన, మహిళల పక్షాన ఉద్యమాలు పోటాలు చేయాల్సిన అవసరం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని ఎర్ర జెండా పార్టీలందరిలో ఒక వేదిక మీదకి రమ్మని, తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్నాయ